ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? సహాయం చేసిన తర్వాత వాళ్ళు మీకు థ్యాంక్ యూ చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయా? అటువంటిప్పుడు మీకు అనిపించిందా సహాయం చేశాను కానీ వాళ్ళకి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఉన్నారు, ఎంత మాత్రం వాళ్ళు థ్యాంక్ యూ కూడా చెప్పలేదు అనిపించిందా? మరి మన దేవుడు కూడా చాలాసార్లు మనకి సహాయం చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు. కానీ మనం దేవునికి థ్యాంక్ యూ చెప్పి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది ఏంటంటే 103వ కీర్తన 2వ వచనంలో చూడండి, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లోని దేనిని మరువకము. ముఖ్యంగా ఆయన మనందరి కోసం చేసిన ఉపకారం ఏంటంటే సిలువలోనే ఆయన నీ కోసం నా కోసము మరణించి త్యాగం చేసి ఆయన మనకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, మన జీవితంలో వెలుగు నింపాడు. దాంతోపాటు మనం చూస్తున్నాడు ప్రతిరోజు కూడా దేవుడు అనేకమైన మేలులను ఉపకారాలను ప్రతిరోజు ఆయన చేయాల్సిన అవసరం లేదు, ఉపకారాన్ని ఆయన చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు ఆయన చేస్తున్నాడు. కానీ మనము మర్చిపోతున్నాం. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరం సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోతుందంటే మనకు చాలాసార్లు అన్నీ మర్చిపోతుంటాం కదండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసే ఉపకారం అన్నిటికీ మనము కృతజ్ఞత స్థుతులు దేవునికి థ్యాంక్ యూ చెప్పడానికి మర్చిపోకుండా ఆయనకి థ్యాంక్ యూ చెప్దామండి. ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తే ఆశీర్వాదాలను ఆయన పైన మనల్ని కుమ్మరిస్తాడు. విశ్వసిద్దాం. ఖచ్చితంగా ఈరోజు దేవునికి మీరు థ్యాంక్ యూ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.